అందరికీ హృదయపూర్వక నమస్కారం. వేసవికాలం వచ్చింది. సుదూర ప్రాంతాల నుండి అనేక మంది బంధువులు మన అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వస్తారు. విద్యాలయాలకు సెలవులు ప్రకటించడంతో కుటుంబ సమేతంగా బంధువుల దగ్గరికి వచ్చి విందులు వినోదాలతో ఆప్యాయతలు, అనురాగాలు, అనుబంధాలు పంచుకొని పెంచుకొని తిరిగి మళ్ళీ వెళ్ళిపోతుంటారు. ఇది ప్రతి సంవత్సరం జరిగే రివాజుగా జరిగేటటువంటి ఒక విధానం. ఈ క్రమంలో ఇటీవల కొంతమంది యువకులు ముమ్మిడివరం నియోజకవర్గంలో ఒక 10 మంది, మన పి గన్నవరం నియోజకవర్గంలో ఒక 3 గోదావరి ఈతకెళ్ళి ప్రాణాలు కోల్పోయారు. చాలా విషాదకరమైనటువంటి సంఘటన. ఆ కుటుంబాలకి ఎవరూ పూడ్చలేని లోటు. ఆ తల్లిదండ్రులు జీవితాంతం కుమిలి కుమిలి శోకించేటటువంటి గర్భశోకం. దీన్ని నివారించాలంటే ఈ వేసవకాలంలోనే కాదు, ఎప్పుడైనా సరే మన దూర ప్రాంతాల నుండి మన బంధువులు వచ్చినప్పుడు ముందుగా వారి పిల్లల్ని మనం ముందు జాగ్రత్త చర్యగా గోదావరి గురించి తెలియజెప్పాలి. గతంలో ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళ క్రితం మన కోనసీమ అంబేద్కర్ జిల్లాలో పుట్టిన ప్రతి బిడ్డకి, ప్రతి ఆడబిడ్డకి కూడా ఆటోమేటిక్గా ఈత వచ్చేది. ఈత కొట్టేవారు. 2-3 రకాలుగా ఈత కొట్టేవారు. తల ముంచి ఈత, వెళ్ళకిలా పడుకుని ఈత, ఎదురీత, మామూలు ఈతతో పాటు ఇక్కడ మునిగి కిలోమీటర్ అవతల తేలే ఒక రకమైనటువంటి విద్య ఆటోమేటిక్గా ఎవరో చెప్పకుండానే యువకులు అది వంట పట్టించుకునేవారు. ఎందుకంటే పుట్టినప్పటి నుండి కాలువలో స్నానం చేయడం అనేది కోనసీమలో పుట్టిన ప్రతి బిడ్డకు ఒక అలవాటుగా ఉండేది. అప్పుడు నదులు, కాలువలు అంత పవిత్రంగా, ఆ వాటర్ అంత ప్యూర్గా ఉండేవి. ఇప్పుడు కాలువలు లేనేలేవు. ఉన్న గోదావరి కూడా కలుషితమైపోయినటువంటి వాటర్తో ఉంటుంది. ఎక్కడా కూడా భద్రత చూసే నాదుడు లేడు. కాబట్టి గోదావరిలో ఎక్కడ పడితే అక్కడ దిగిపోవడం, స్నానం చేయాలనుకోవడం, తెలియక అమాయకత్వంతో వేరే ఏరియాల నుంచి వచ్చినటువంటి యువకులు చేసే తప్పిదం. ఆ తప్పు జరగకుండా పెద్దలు, తల్లిదండ్రులు మన ఇంటికి వచ్చినటువంటి దూర ప్రాంతపు బంధువుల పిల్లల్ని ముందుగానే హెచ్చరించాలి. మీరు అంతా తిరగండి, అన్నీ చూడండి, ఆస్వాదించండి, కానీ గోదావరిలో దిగకండి. దిగితే ప్రమాదం, మీకు ఈత రాదు, ప్రాణాలకు ముప్పు కలుగుతుంది అని ఎట్టి పరిస్థితుల్లో గోదావరిలో దిగకుండా ముందు జాగ్రత్త చర్యలు మనమే తీసుకుని పిల్లలకి తెలియజెప్పాలని మళ్ళీ 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 మన కోనసీమలో ఎప్పుడు కూడా గోదావరిలో దిగి ఈతకెళ్ళి విద్యార్థులు దుర్మరణం పొందారనే వార్త మనం వినకుండా ఉండాలని, అందుకు పెద్దలందరూ ముందు జాగ్రత్తగా పిల్లలకి తెలియజెప్పాలని చేతులెత్తి మొక్కుతూ వేడుకుంటున్నాను. దయచేసి గోదావరి ఈతకు ఎవరు వెళ్ళకండి. ఎక్కడ పడితే అక్కడ గోదావరిలో దిగకండి. ప్రాణాలకు ముప్పు తెచ్చుకోకండి. మీ తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగల్చకండి. చూసి ఆనందించండి, ఆస్వాదించండి. థ్యాంక్ యూ. నమస్కారం.